హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. సో టయోటా ఇన్నోవా సెకండ్ జనరేషన్ ఓజీ కార్స్లో సఫారీ ఇన్నోవా దీన్ని బీట్ చేసలేదు. ఇక టయోటా గురించి తెలిసిందే కదా. సో రియలబిలిటీ కానివ్వండి, రీసేల్ వాల్యూ కానివ్వండి, అండ్ మెయింటెనెన్స్ అండ్ ఆల్. సో మరి ఈ సెకండ్ జనరేషన్ స్టోరీ ఏంటి, ఇప్పటికి 2 lakhs కిలోమీటర్స్ తిరిగిందంట, అదన్నీ కూడా డీటెయిల్గా ఓనర్ ద్వారా తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్, ఒకసారి మీ పేరు, ఏం అమిత్ కుమార్. చేస్తుంటారు? అమిత్ అడ్వకేట్ నేను. ఓకే, ఇది మోడల్ ఏమొస్తుంది? 2012 మోడల్ ఇది. 2012 మోడల్. ఇన్నోవా జీ 2.4G 7 సీటర్. జీ అంటే టాప్ ఎండ్ అయినా? టాప్ ఎండ్ కాదు, బేసిక్ వస్తుంది. ఓకే, అప్పుడు కూడా జెడ్ అలా ఉన్నాయి యా ఉన్నాయి. జీవీజెడ్ 3 వేరియంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇది కంప్లీట్ పెయింట్ అనేది స్టాక్ తోటే ఉంది, Yes. ఎక్కడ రీపెయింట్ లేదు? నో. అంత మెయింటైన్ చేశారు మీరు. 2 lakhs కిలోమీటర్స్ తిరిగారు. ఎస్ సో హైవే రన్నింగా ఇది కూడా? ఎస్ 95% హైవే రన్నింగ్ ఇది. హైవే రన్నింగే. ఓకే, సో ఫస్ట్లీ ఇంజన్ గురించి మాట్లాడితే, ఇలాంటి కార్స్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్లో దొరికినా కూడా కళ్ళకద్దుకొని తీసుకుంటారు. ఎస్, కళ్ళ గదుకొని తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఒక గోల్డ్ లాంటి మెటల్ తోట కంపేర్ చేసే ఇంజన్ టొయోటా ఇంజన్ అండ్ టొయోటా రిలయబిలిటీ. బీట్ ఇన్నోవా, బీట్ ఇటియోస్, బీట్ క్రిస్టా ఆర్ ఫార్చునర్, టిల్ డేట్ మార్కెట్లో 8 lakh kilometers తిరిగిన వెహికల్స్ కూడా ఉన్నాయి అండ్ స్టిల్ రన్నింగ్. ఉన్నాయి, అవును. స్టిల్ రన్నింగ్. ఎస్. సో ఫస్ట్లీ మెయింటెనెన్స్ ఏంటండి దీన్ని? మెయింటెనెన్స్ అంటే దెర్ ఆర్ 2 aspects ఐ మస్ట్ సే. నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మెయింటెనెన్స్ అంటే ఇఫ్ యూ స్టార్ట్, మనకు స్పేర్ పార్ట్స్ కొనడానికి వెళ్తే దే ఆర్ ఎక్స్పెన్సివ్ డెఫినెట్లీ. ఎందుకంటే ద మ్యానుఫ్యాక్చర్ ఇస్ లైక్ లెక్సస్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. స్పేర్స్ ఆర్ డెఫినెట్లీ కాస్ట్లీ. కాకపోతే ద క్వాలిటీ వాట్ యూఆర్ గెటింగ్ అండ్ మీకు వచ్చే ఆ పర్టికులర్ క్వాలిటీ తోటి మీకు వచ్చే టైం ఫ్రేమ్ యూసేజ్ ఈజ్ వాట్ మేక్స్ ది మెయింటెనెన్స్ ఈజ్ వెరీ వెరీ లెస్. యా, అదే అవి 2 స్పేర్స్ కొనేటి అదర్ కంపెనీస్, ఇది 1 స్పేర్లో మనకు లైఫ్ టైం అనేది ఇఫ్ యూ స్టార్ట్ క్లచ్దే తీసుకుందాం, జనరల్ ఫినామినన్లో క్లచ్ లైఫ్ అనేది 40,000 50,000. అవును. ఇఫ్ డ్రైవింగ్ బాగుంది అండ్ మెయింటెనెన్స్ బాగుంది అంటే 870,000 వరకు లాస్ట్. బట్ ఐ థింక్ టొయోటాది 1,50,000 kilometers కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను 1,50,000కి క్లచ్ చేయించాం దీన్ని. 220 ఉంది ఇప్పటిదాకా. మళ్ళీ నాకు అసలు జనరల్గా క్లచ్ పాడవుతుంటే మెల్లగా పర్ఫార్మెన్స్ కూడా డ్రాప్ అవుతుంటుంది. నాకు పర్ఫార్మెన్స్ డ్రాప్ కూడా లేదు. అదే అడుగుదాం అనుకుంటున్నా, పర్ఫార్మెన్స్ డ్రాప్ ఇప్పటి వరకు 2 lakhs ఎక్కడ? క్లచ్ కొద్దిగా మనకి 150 అప్పుడు కొద్దిగా అనిపిస్తుంది. అదే ఇంకొక మేజర్ స్పేర్స్లో ఇంకేమైనా మెయింటెనెన్స్లో ఇంకేం వస్తుంది దీంట్లో? అయితే ఒక్క హైవే డ్రైవింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఏసీ ఇది చేంజ్ చేయాల్సి వచ్చింది. నైట్ డ్రైవ్స్ అవి ఉండడంతో వాక్యూమ్ లేకుండా అవి బ్లాక్ అయిపోవడంతో అదొకటే తప్పితే ఇంజన్ వైజ్ ఆల్ రెగ్యులర్ మెయింటెనెన్స్ తప్పితే నాకు అది పాడైంది, ఇది పాడైంది, ఇది చేయాలి అన్నది ఎన్నడూ లేదు ఇప్పటిదాకా. 2,20,000 kilometers డ్రివెన్ వెహికల్. ఇప్పుడు వచ్చే ఇన్నోవా క్రిస్టాస్ BS6లు ఫేజ్ 2 అని అంత DPFలు అవి ఇష్యూస్ పోను, మైలేజ్ ఏమీ రావట్లేవు. ఇది మైలేజ్ ఏమి ఇస్తుందండి? ఇది డ్రైవింగ్ కరెక్ట్గా చేస్తే, అంటే అగ్రెసివ్గా, రెక్లెస్గా, కేర్లెస్గా కాకుండా చేస్తే, ఐ మస్ట్ సే సిటీ అరౌండ్ 10 to 12, ట్రాఫిక్ని ఇంకోటి కాన్సన్ట్రేషన్ తీసుకుని హైవేస్ అరౌండ్ 12 to 14 మధ్యలో రావాలి ఇఫ్ డ్రివెన్ వెల్. ఓకే, సేమ్ అదే అప్పటి నుంచి కూడా ఇప్పటికి అదే మైలేజ్ ఇక్కడ కూడా. 2012 నుంచి టిల్ డేట్ సేమ్ మైలేజ్ రీడింగ్స్. అదే ఇంకోటి సస్పెన్షన్లో ఏమన్నా ఇష్యూస్ మీరు అబ్జర్వ్ చేశారు ఈ గ్యాప్లో? లేదు, ఐ థింక్ అరౌండ్ 1,80,000 అప్పుడు నేను సస్పెన్షన్ చేసుకున్నాను. 1,80,000 kilometers తిరిగాను, స్టాక్ సస్పెన్షన్స్. అప్పుడు మళ్ళీ చేయించాను అంతే. ఎంత కాస్టింగ్ వచ్చింది దానికైతే? అది ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు, బట్ షోరూమ్ది ప్రైసింగ్ ఏది ఉందో అదే. ఓకే, సో ఇన్నోవా క్రిస్టా వరకు కూడా స్టీరింగ్ వచ్చేసి హైడ్రాలికే వస్తుంది. ఎస్. సో మరి ఇది అది ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఎలక్ట్రిక్ తోటి, పవర్ స్టీరింగ్ తోటి, హైడ్రాలిక్ది అది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ దట్ విల్ మేక్ బిగ్ డిఫరెన్స్ ఫర్ పీపుల్ హూ లవ్ ది ఇంజన్స్ అండ్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ దే స్టార్ట్ లవింగ్ ఆ లిటిల్ బిట్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ 20-30% ఆర్ ఇంకోటి, దే స్టార్ట్ లవింగ్ ఇట్. ఇది తెలుసు, ఈ కార్ గురించి బాగా ఏమంటారు ప్యాషనెట్గా ఉన్న వాళ్ళు ఆ స్టీరింగ్ అవన్నీ ఏం పట్టించుకోరు. అదే ఇంకొక ఒకసారి ఇంజన్ని మాకు ఇన్పియర్ సౌండ్ అది. సో అలాగే ఇంకోటి కూడా చూపిస్తాను. సో ఇంజన్ సౌండ్తో పాటు ఆ గేర్ది మూమెంట్
ఇది ఇంకా బెటర్ ఉంది మీది. ఫార్చునర్ అలాంటివి అయితే ఇంకా ఎక్కువ అవుతాయి, ఇలా 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 ఇంకా ఎక్కువ అవుతాయి. అవుతుంటాయి. అండ్ యా ఆ రోర్ సౌండ్ చేశారా? వావ్. మీరు గల్లీ చివరిలో అక్కడున్నా కూడా ఇన్నోవా వస్తుందని హారన్తో పని లేదు, ఆరోతో పర్లేదు, సౌండ్ తెలిసిపోతుంది మన వెహికల్ వస్తుంది అని. దట్ కైండ్ ఆఫ్ రోడ్ ప్రెసెన్స్ దిస్ వెహికల్ హస్ గాట్. అండ్ నేను ఇంకోటి అబ్జర్వ్ చేశాను, ఈ మోడల్స్లో ఆ ఎయిర్ ఫిల్టర్ అది ఏదైతే ఇంత పెద్దగా ఉంటుందో ఇప్పుడు అవి ఏం రావట్లేదు. ఆ ఎయిర్ ఫిల్టర్, ఆ పవర్, ఆ సౌండ్ అదంత లేదు. ఇంజన్ రిఫైన్ అయ్యే కొద్దీ దేర్ విల్ బి ఫ్యూ చేంజెస్. ది గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా BS3, BS4, BS6, స్కిప్ BS5, BS6లో ఉన్నాం ఇప్పుడు మనం. సో ఆ నామ్స్ ప్రకారంగా వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చరర్స్ హ్యావ్ టు మీట్ ద నామ్స్. సో దాని తగ్గనే దే హ్యావ్ టు డిజైన్ ది ఇంజన్స్, DPFs కానివ్వండి, యాడ్ బ్లూ అవనివ్వండి, ఇంజన్ రిఫైన్మెంట్స్ అవనివ్వండి, ఆల్ దోస్ ఆర్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ దోస్ థింగ్స్. మీరు ఎప్పుడైనా కార్బన్ క్లీనింగ్ లాంటివి చేయించారా దీనికి? ఇప్పటిదాకా చేయించలేదు, అవసరం కూడా పడదు. ఓకే. బ్రేకింగ్ సీన్ ఏంటంటే దీంట్లో అయితే బ్రేకింగ్ ఇప్పుడు వస్తున్న వెహికల్స్కి దీనికి 20 to 30% డిఫరెన్స్. బట్ నందలెస్ దీనికి ఇచ్చిన బ్రేకింగ్ తోటి నాకు డ్రైవింగ్లో ఇబ్బంది కానీ లేదా బండి కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పడ్డ సందర్భం అయితే ఇప్పటిదాకా లేదు. మేము అన్ని వెహికల్స్ ప్యారలల్గా నడుపుతాను. బీట్ 700, విండ్సర్, ఇది ఐ డోంట్ సీ డిఫికల్టీ ఇన్ హ్యాండ్లింగ్ ది వెహికల్. ఓకే. ఇది స్టాక్ నుంచేనా? ఇది స్క్రీన్ లేదు, ఆ స్క్రీన్ నేను బయట చేయించాను. స్క్రీన్ లేదు, స్టాక్ నుంచి కూడా లేదు. స్టీరియో టైప్ ఏదో వస్తుంది, చిన్నది వచ్చేది, అది తీసేసి నేను ఇది వేయించుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే. మళ్ళీ సోనీ స్పీకర్స్ కూడా మీరు అప్గ్రేడ్ లేదు, దీనిలో కూడా ఫోకల్. ఓకే. స్క్రీన్ మాత్రం సోనీ. ఓకే. ఆ టైంలో ఇది లేదు, ఓకే, అంటే సెట్ అయ్యేది లేదు. అప్పుడు స్టాక్ స్పీకర్స్ అనే మేనేజ్ చేసాము. తర్వాత నేను దీనిలో కూడా ఫోకల్ వేసుకున్నాను, సబ్-వూఫర్ JBL వేసుకున్నాను. వైరింగ్ ఇష్యూస్ ఇప్పటివరకు? అచ్చా, ఏసీ ఒకటి మీరు మధ్యలో ఒకసారి చేయించానన్నారు. సో ఏసీ ఇప్పుడు కూలింగ్ అది దానికి ఇట్ ఈస్ పార్ట్. ఈ వెహికల్ కాదు, ఏ వెహికల్ అయినా సరే, హైవే డ్రివెన్ వెహికల్స్ ఏవైనా సరే ఎక్కువ ఉన్నవి అది మార్చుకోవాల్సిన అవసరం పడుతుంది. ఏసీ కూలింగ్ కంపేర్ టు వారుండితో కంపేర్ చేస్తే ఇది కొంచెం క్యాబిన్ కూల్ అవడం టైం పడుతుంది. ఓకే. ఎక్కువగా ఇది 7 మెంబర్స్ వెళ్తుంటారా లేకపోతే 5 మెంబర్స్? 7 మెంబర్స్. థర్డ్ రో కంఫర్ట్. దిస్ ఈజ్ నోన్ ఫర్ థర్డ్ రోస్ కంఫర్ట్. సో ఇప్పుడు వచ్చే ఏ వెహికల్స్ SUVs అని పేరుకే తప్పితే ఈ థర్డ్ రో దీనంత కంఫర్ట్ లేవు. అంటే ట్రావెల్ చేయొచ్చు దానిలో కూడా 1 hour 2 hours అట్లా చేయొచ్చు, కానీ హవర్స్ టుగెదర్ ఒక 8 hours 10 hours చేయాలంటే ఇబ్బంది పడతారు ఆ కంఫర్ట్ జోన్లో. దీనిలో కంఫర్ట్నెస్ ఎక్కువ కాబట్టి దీనిలో చేసేయచ్చు ఈజీగా. ఓకే. అచ్చా, ఇంకోటి లాంగ్ వీల్ బేస్ వస్తుంది కదా ఇన్నోవాస్కి, దీనివల్ల బాడీ రోలో థర్డ్ రో వాళ్ళు అని సెకండ్ రో వాళ్ళు ఫీల్ అవుతారా? బాడీ రోల్ నాట్ అట్ ఆల్. అంటే ఆ డైమెన్షన్స్ అలా మేనేజ్ ఏరోడైనమిక్స్ అట్లా వస్తాయి. ఎయిర్ కట్ అయిపోతుంది మీకు, దట్ విల్ మేక్ ది జాబ్ ఈజీ. ఆ బాడీలో ఉన్న ఆ స్కోప్ లేదు. అవన్నీ వెహికల్స్ లైక్ స్కార్పియో, అది కూడా పాత వెహికల్, ఇప్పుడు వచ్చే స్కార్పియోలో అది కూడా లేదు. దట్ ఈస్ ఆల్సో టేకెన్ కేర్ ఆఫ్. ఓకే. సో బూట్ స్పేస్ మెయిన్గా ఈ కార్లో ఉన్నంత బూట్ స్పేస్ ఇప్పుడు ఏ SUVsలో లేదు. ఆఫ్టర్ థర్డ్ రో తర్వాత మీరు చూడొచ్చు, ఒకవేళ సబ్-వూఫర్ లేకపోతే మాత్రం ఒక ట్రాలీ వచ్చేస్తుంది, బిగ్ ట్రాలీ. మేము దీనిలో 2 trolleys పెడతాం. పెడతారా? అప్పుడప్పుడు అబ్రాడ్ వెళ్తే సందర్భాలు ఉంటాయి, 2 trolleys పెడతాం. థర్డ్ రో మొత్తం నింపే ఇట్లా క్లోజ్ చేసేస్తే ఆల్మోస్ట్ 5 trolleys పెట్టుకుంటాం మేము. అండ్ థర్డ్ రో వాళ్ళ వరకు ఏసీ సఫిషియెంట్గా వస్తుంది. ఎందుకంటే ఏ సీట్కి పైన వెంట్స్, ఇండివిజువల్ వెంట్స్, డెడికేటెడ్ వెంట్స్ ఉన్నాయి. దట్ విల్ డూ ద జాబ్. అంటే కొంతమంది అంటే ఏసీ అనేది థర్డ్ రో వరకు ఆఫ్టర్ ఇయర్స్ తర్వాత కూలింగ్ తగ్గుతుంది ఇన్నోవాలో అని అంటే. నాకైతే ఇప్పుడు దాకా అటువంటి ఇబ్బంది రాలేదు. ఓకే. సో ఎప్పుడైనా మేజర్గా ఇష్యూస్ మీరు ఫేస్ చేశారా? ఇంజన్ నుంచి 1-2 చెప్పారు మీరు అంతే. అది కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వేర్ అండ్ టైర్ తప్పితే ఇష్యూస్ కింద రావాయి. దట్స్ వాట్ ఐ మస్ట్ సే. ఓకే. సర్వీస్ గురించి మాడితే ఏంటంటే దీని సర్వీస్ కాస్ట్ రెగ్యులర్ జనరల్ సర్వీస్ అయితే ఎంత వస్తుంది నార్మల్లీ? షోరూమ్స్లో ది కాస్ట్ ఈజ్ లిటిల్ హై వెన్ కంపేర్ టు అవుట్ సైడ్. నార్మల్ ఫినామినా చెప్తున్నా. బట్ అది ఏదైతే ప్రైస్ మనం పే చేస్తున్నామో ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ఫ్రమ్ టొయోటా. టొయోటాలో బండి ఇచ్చేసినామంటే ఐస్ క్లోజ్డ్, సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. బండి వెళ్ళిన కండిషన్ నుంచి డెఫినెట్గా బెటర్ కండిషన్లోనే మన దగ్గరికి వస్తుంది. దట్ ఈస్ నోన్ ఫర్ టొయోటాస్ సర్వీస్. ఆల్సో సర్వీస్ కూడా అంత రిలయబుల్. టైర్స్ ఎన్నో సెట్ అండి ఇది? 5th set రన్నింగ్. 5th set.
తొందరగా అయిపోతాయంటారా లేకపోతే అది పీరియడ్ ఆఫ్ టైం అంతే? అది దట్ డిపెండ్స్ ఆన్ ది డ్రైవ్, సిటీ డ్రైవ్, హైవే డ్రైవ్, వాటిని బట్టి మీకు టైర్ లైఫ్ అనేది డిపెండ్ అవుతుంది. నా హైవే డ్రైవింగ్ ఎక్కువ ఉంది కాబట్టి లైఫ్ ఇస్ డెఫినెట్లీ 10 to 20% తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు సిటీ డ్రైవింగ్స్. ఓకే. సో బిల్డ్ క్వాలిటీ అయితే ఇది బెటరా ఇప్పుడు వచ్చే క్రిస్టానా లేకపోతే హై క్రాసా? బిల్డ్ క్వాలిటీ ఇదే బెటర్, ఇదే బెటర్. టాప్ నాచ్ లాడర్ ఫ్రేమ్, అసలు అబ్యూస్ ఫ్రెండ్లీ వెహికల్ ఇది, వన్ ఆఫ్ ది అబ్యూస్ ఫ్రెండ్లీ వెహికల్స్ ఇది. ఒకసారి అది టెయిల్గేట్ క్లోజ్ అయ్యండి. నాకు స్టార్టింగ్లో డెంట్ ఒకటి అనిపించింది. దీని స్టోరీ ఎలా అయింది? ఇది 2 days బ్యాక్ మా టెనెంట్ రీసెంట్గా తీసుకున్న థార్ రాక్సీ ఈజ్ నాట్ కంప్లీట్లీ యూస్ టు ద వెహికల్. అది పార్కింగ్ సరిగ్గా చేయకపోయేటప్పటికి అది ఎట్లా వెనకకు వచ్చేసి టచ్ అయ్యేటప్పుడు అది కొంచెం మెల్లిగానే టచ్ చేసాడా? లేదు, ఐ థింక్ బండి ఆల్మోస్ట్ 15-20 meters ఇట్లా వచ్చేసింది. ఓకే. ఇట్ వాస్ పార్క్ దేర్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఆల్మోస్ట్ అక్కడ ఒక 15 meters 20 meters తర్వాత పార్క్ అయింది. అక్కడ నుంచి బండి వచ్చి ఇట్లా కొడితే ఇట్లా ఈ డెంట్ అయింది. ఇది సిన్స్ 2012 దిస్ ఇస్ ద ఫస్ట్ డెంట్ ఫర్ మై వెహికల్. అది కూడా నా టెనెంట్ పెట్టాడు. సో ఇంకోటి మనం ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నట్టుగా XV700 ఫైబర్ టెయిల్గేట్ అయితే ఈ డెంట్ అయితే కంప్లీట్ టెయిల్గేట్ మార్చాలి, క్రాక్ వస్తుంది కదా, మళ్ళీ దానికి డెంట్ తీయడానికి రాదు. టెయిల్గేటే మార్చి ఎక్స్పెన్సివ్. ఇది ఏంటంటే ఇప్పటికి పెయింట్ పోలేదు కదా, ఏ మెకానిక్ అని డెంట్ తీసి ఇచ్చేస్తారు. ఇది ఒక బెనిఫిట్. XV700 నేను అదే ఫస్ట్ కరెక్ట్, డెఫినెట్లీ కరెక్ట్. అది కొంచెం కాస్ట్ కటింగ్ ప్రాసెస్ లో, లేకపోతే స్పేర్స్ ఇట్లాంటి తగిలినప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్ళకుండా కంపెనీ దగ్గరికి వెళ్ళి స్పేర్స్ అమ్ముకునే ప్రాసెస్ లో అవన్నీ జరుగుతున్నాయి. ఈవెన్ కొన్ని ఆ కాస్ట్ కటింగ్స్ వీ కెన్ సీ ఇన్ మ్యానుఫ్యాక్చరర్స్ లైక్ మర్సిడీస్ ఆల్సో. పాత మర్సిడీస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వచ్చే మర్సిడీస్ తోటి ఆ కాస్ట్ కటింగ్స్ అనేవి వాళ్ళు కూడా చేస్తున్నారు. అండ్ ది ఇంజన్స్ ఆర్ మెంట్ ఫర్ ఓన్లీ 1 lakh kilometers. దోస్ కంపెనీస్ అంతా జర్మన్ అన్ని లక్షలు పెట్టుకున్న వాళ్ళు కూడా దోస్ వెహికల్స్ ఆర్ మెంట్ ఫర్ 1 lakh kilometers. 1 lakh kilometers తర్వాత వెహికల్ ఈజ్ లైక్ దాన్ని మెయింటైన్ చేయాలంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ బయింగ్ అన్ అనదర్ కార్. ఎగ్జాక్ట్లీ. సో మీరైతే ఈ కార్ని ఇంకా ఎన్ని కిలోమీటర్స్ అని ప్లాన్ ఉంది, ఎన్ని ఇయర్స్ ప్లాన్ చేసుకున్నారు? యాజ్ లాంగ్ యాజ్ ద గవర్నమెంట్ విల్ అలౌ మీ టు డ్రైవ్ ఇట్, ఐ విల్ డ్రైవ్ ఇట్. డీజిల్ బ్యాన్ అయిపోయి మళ్ళీ ఫిట్నెస్ అయిపోయేంత వరకు ఫిట్నెస్ వస్తుంది. ప్రొవైడెడ్ గవర్నమెంట్ ప్రొవైడ్ ఫిట్నెస్ ప్రైవేట్ వెహికల్స్కి అయితే ఇస్తుందని అనుకుంటున్నాను. ఇచ్చినంత వరకు నేను ఐ విల్ కీప్ రన్నింగ్ దిస్ వెహికల్. ఐ లవ్ దిస్ వెహికల్, వన్ ఆఫ్ మై ఫస్ట్ వెహికల్స్. మెయిన్ ఇష్యూ యాడ్ బ్లూది అసలు ఏమీ లేదు దానిలో, DPF లేదు, యాడ్ బ్లూ లేదు, నథింగ్. అండ్ నేను డీజిల్ కూడా గ్రీన్ డీజిల్ వాడతాను. ఐ మేక్ షూర్ పాయింట్ ఐ యూజ్ ఓన్లీ గ్రీన్ డీజిల్, ఎక్స్ట్రా గ్రీన్ డీజిల్ ఉంది అది అదే వాడతాను నేను. దీనికైనా సరే 700 కైనా సరే. ఏమైనా బెనిఫిట్ ఉంటుందా దానివల్ల? అంటే పర్ఫార్మెన్స్ 20% పెరుగుతుంది, మైలేజ్ 20% పెరుగుతుంది, కాస్ట్ ఏదైతే ఉందో రెగ్యులర్ డీజిల్కి దీనికి అది మనకు అక్కడ కవర్ అవుతుంది. దట్ విల్ మేక్ ఇంజన్ ఈజ్ నాట్ పుట్ అండర్ ప్రెషర్, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, సో రైడ్ బాగుంటుంది, మైలేజ్ కూడా ఆబ్వియస్లీ పెరుగుతుంది. ఓకే. సో హెడ్లైట్స్ అయితే అప్పుడు వచ్చేటి హెలోజినే, అవే నేను మార్చుకున్నాను, ఎల్ఈడీస్ రీసెంట్గానే మార్చాను. అన్ని ఎల్ఈడీస్ అయిపోయేటప్పటికి నాకు విజన్ బ్లాక్ అయిపోతుంది, నాకు ఇబ్బంది అయ్యి దెన్ నేను కూడా ఎల్ఈడీలో మార్చాల్సి వచ్చింది. ఇంతకుముందు స్టాక్ ఉన్నప్పుడు అయితే సరిపోతుండేనా? లేదు, నేను నైట్ విజన్ లైట్ చేసుకున్నాను, ఫిలిప్స్ నుంచి వచ్చింది. సేమ్ కంపెనీ మెన్షన్ చేసిన నెంబర్స్, కాకపోతే నైట్ విజన్ అని చెప్పి బ్రైట్నెస్ ఉండేది కొంచెం. ఐ యూస్ టు చూస్ దట్. స్టాక్ అయితే సరిపోయేది కాదు. ఓకే. ఇప్పుడైతే మళ్ళీ ఎల్ఈడీస్ అప్గ్రేడ్ చేసుకున్నాను. ఓకే. సో ఆ టైంలో ప్రైస్ ఎంత పడింది ఇదైతే? 2012 అసలు గుర్తులేదు. ఎస్టిమేటెడ్గా ఆ టైంలో మా పేరెంట్సే చూసుకున్నారు. ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడంటే ఇవన్నిట్లో నేను చూసాను కానీ ఎస్టిమేటెడ్ ఆ టైంలో 15 lakhs 16 lakhs అంతే ఈ కార్. 16 to 18 మధ్యలో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, 16 to 18 మధ్యలో. ఇప్పుడు వచ్చే కార్స్లో టాటా పంచ్లు, నెక్సాన్లు టాప్ ఎండ్లో వస్తున్నాయి ఆ ప్రైస్. ఎగ్జాక్ట్లీ. ఈ ప్రైస్కి ఇంత పెద్ద ఇంజన్. అందుకే అన్న వీ కెన్ ఇటువంటి వెహికల్, ఇటువంటి ఇంజన్, ఇటువంటి రిలయబిలిటీని వీ కెన్ కంపేర్ విత్ సంథింగ్ లైక్ మెటల్ లైక్ గోల్డ్. సో రివ్యూ అయితే చూశారు కదా. సెకండ్ హ్యాండ్లో ఈ సెకండ్ జనరేషన్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అండ్ క్రిస్టా అయితే ఇప్పుడు కూడా ఆ రేట్లు ఎంత పెంచినా, ట్యాక్సెస్ పెంచినా డే బై డే పర్చేస్ చేస్తూనే ఉన్నారు. అంత బాగుంటాయి ఇవి. మరి అయిపోతే మాత్రం ఇక మనం ఏం చేయలేము. హై క్రాస్లో అవి ఫ్రంట్ వీల్ డ్రైవ్లు అవన్నీ వేస్ట్. ఈ ల్యాడర్ ఆన్ ఫ్రేమ్, రేర్ వీల్ డ్రైవ్ అండ్ ఆ రార్ ఇంజన్ 2.4 డీజిల్, ఈ మూడింటి కోసమే ఇన్నోవాని పర్చేస్ చేస్తాం. కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, ఇంకా స్పేస్ మేనేజ్మెంట్లో. సో రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బై తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నా, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా హైదరాబాద్లో నేను మీ ఊరికి వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోద్దు.